Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 301. దక్ష కర్ణ విరాట్‌తో ఏదో పని ఉండి బయటికి తీసుకువెళ్ళాడనుకుని, తనకి చిన్న మొక్కు ఉండడంతో తన ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకొని, అందరి దగ్గరికి రాగానే అదేంటి నీ మొగుడు 3 రోజుల వరకు ఇల్లు కదలడనుకుంటే, అప్పుడే ఆఫీస్‌కెళ్ళిపోయాడు అన్నారు. ఏంటి ఆయన వెళ్ళింది ఆఫీస్‌కా? బావగారిని కూడా తీసుకొనెళ్తే ఏదైనా మాట్లాడడానికి పక్కకి తీసుకువెళ్లారేమో అనుకున్నాను అనగానే, అదేమీ లేదు. విరాట్ ఇప్పుడే వచ్చాడు. కర్ణగారిని అకాడమీ దగ్గర డ్రాప్ చేసి వచ్చాడంట అని చెప్పింది దీక్షిత కూడా. దాంతో దక్ష కోపంగా చీర కొంగు నలిపేస్తే అది పట్టు చీర పట్టుపోగలన్నీ బయటకొచ్చేస్తున్నాయి. నీ కోపం తట్టుకోలేక అని దీక్షిత, వీక్ష, రక్ష, స్నేహ, కావ్య, దివ్య అందరూ ఏడిపిస్తూ ఉంటే కాసేపు నోరు మూసుకోండి అని వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ల ట్యాంకర్ గుడి దగ్గర ఉండడంతో వెళ్లి అక్కడ ఉన్న అరుగు మీద కూర్చుంది. అమ్మాయిలందరూ వెళ్లి ఏంటి నిన్నొదిలేసి వెళ్ళిపోయారని బావ మీద కోపమొస్తుందా అని వీక్ష అడగడంతో నువ్వు చెప్పు నీ కార్యం తర్వాత విరాజ్ గారు అకాడమీకి వెళ్లారా అనగానే నెల రోజుల వరకు ఇల్లు కదల్లేదు నా కొంగు వదల్లేదు అని చెప్పింది. మరి బావగారక్క అని అడగడంతో మీ బావ 6 నెలల వరకు వెళ్ళలేదు. వెళ్ళినా కూడా ఆఫ్టర్‌నూన్ తిరిగొచ్చేవాడు. ఇలా అయితే అకాడమీ లాస్‌లోకి వెళ్ళిపోతుందని ఎంత చెప్పినా వినలేదు. దేవుడి దయ వల్ల స్టాఫ్ కాస్త భయం, భక్తి ఉన్నవాళ్ళు కాబట్టి అకాడమీ ఇప్పటికి బాగానే లాభాల బాట నడుస్తుందనగానే, మరి నా మొగుడేంటి అందరికంటే నేనంటే పిచ్చెక్కున్నట్టుగా బిహేవ్ చేస్తాడు. కార్యం జరిగిన తెల్లవారిన వెంటనే అకాడమీకెళ్ళిపోయాడు. అది కూడా నాకొక్క మాట కూడా చెప్పకుండా. నేనేమైనా తప్పు చేశానేమో అక్క అనగానే, నీ మొహం నువ్వేం తప్పు చేస్తావే అనగానే పొద్దున్న ఏదో అడగడానికి ప్రయత్నించారు. నేనేమో సిగ్గుతో ఏమీ మాట్లాడలేదు. ఆయనకి కోపమొచ్చిందేమో అని అంది. దక్క నీకు మా బావ అంత తెలివి తక్కువ వాడిలాగా కనిపిస్తున్నాడా? సిగ్గుపడ్డానికి, అవాయిడ్ చేయడానికి తేడా తెలియకుండా బ్రతుకుతున్నాడని అనుకుంటున్నావా? అంది వీక్ష. మరి ఆ కారణం కాకపోతే ప్రతి పనికి బయటికెళ్ళేటప్పుడు నాకు టైం పడుతుంది. ఈ టైంకొస్తానని చెప్తాడు. ఆ పని ఏంటో చెప్పకపోయినా వచ్చే టైం బయట ఉండే టైం చెప్తాడు. కనీసం బయటికి వెళ్తున్నానని కూడా చెప్పకుండా వెళ్ళాడు. నాకెందుకో భయం వేస్తోంది అంది. దీక్షిత వాళ్ళు తల పట్టుకుని నిన్న హ్యాపీగా స్పెండ్ చేశారు కదా! ఇక మీకెలాంటి కష్టాలు ఉండవనుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉన్నారు అని తిట్టడంతో మూతి ముడుచుకుంది దక్ష. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. కర్ణ ఇంటికి వెళ్ళాలని మనసు గట్టిగా పీకుతున్నా వెళ్ళలేక చాంబర్‌లో చిరాకుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు.
దక్ష కూడా మెసేజ్ పెట్టాలి, కాల్ చేయాలని చాలాసార్లు మొబైల్ తీసుకొని నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. నేనెందుకు కాల్ చేయాలి అనుకుంటూ మొబైల్ పక్కన పెట్టేస్తే ఆమె కాల్ చేస్తుందేమో, మెసేజ్ చేస్తుందేమోనని తను వెయిట్ చేస్తున్నాడు. సరే అక్క, నేనింక ఇంటికి వెళ్తానని రక్ష చెప్పడంతో, ఎందుకే అప్పుడే అనగానే, ఈ కార్యానికి నువ్వు అక్కర్లేదని చెప్పినా నేనే మిమ్మల్ని ఏడిపించాలని స్నేహ వదినతో కలిసి ఇక్కడికొచ్చాను. ఇక అయిపోయింది కదా, వెళ్తాను. ఇప్పటికే కాలేజ్‌కి చాలా రోజులు లేట్ అయిపోయింది. చాలా బ్యాక్‌లాగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోవాలి అని అంది రక్ష. అందుకే చదువు మీద దృష్టి పెట్టవే అంటే, నా మాట వినకుండా నా తోక పట్టుకొని తిరుగుతూ ఇలా బ్యాక్‌లాగ్స్ పెట్టుకున్నావు అని అడగడంతో, నేనేమి రాసి ఫెయిల్ అవ్వలేదు కదా అక్క. రాయకపోవడం వల్ల అవలా మిగిలిపోయాయి. మళ్ళీ దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి ప్రిపేర్ అవ్వాలి. నేనిక వెళ్తానని చెప్పి సంగవి అక్కడే కూర్చుని ఉండడంతో రక్ష సంగవి దగ్గరికి వెళ్లి వదినా అని పిలవడంతో సంగవి రక్ష వైపు చూసింది. మా పెద్ద వదినతో పోలిస్తే నువ్వు చాలా బెటర్. పెళ్లికి ముందు నువ్వెలా ఉన్నా, ఇప్పుడు నీలో మార్పొచ్చింది. మంచిదానిగా నువ్వు మారిపోయావు కాబట్టి నువ్వు వదినగా నాకు ఓకే. అన్నయ్య కూడా నీ వెంట పడుతున్నాడు. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచిస్తే బావుంటుంది అనగానే సంగవి ఏం మాట్లాడకపోవడంతో, కనీసం మా గురించి ఆలోచించు అని చెప్పి రక్ష గుడి బయటకొచ్చి ఆటో ఆపి కూర్చోవడంతో ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక అందరూ ఇంటికి స్టార్ట్ అయిపోయారు. అప్పటికే ఒక 100 సార్లు వాట్సాప్‌లో కర్ణ కాంటాక్ట్ ఓపెన్ చేసి 100 మెసేజ్‌ల వరకు టైప్ చేసి అన్నీ డిలీట్ చేసి కూర్చుంది దక్ష. ఆ రోజు సాయంత్రం కూరగాయల మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తున్న ఇందిరతో పాటు పక్కింటి ఆవిడ కూడా రావడంతో, అన్నట్టు వదిన చెప్పాలని మర్చిపోయాను. మరొక 3 రోజుల్లో ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. మీ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం లేదా అని అడగడంతో ఇందిర ఆశ్చర్యపోయి, అప్పుడే ఆషాఢం వచ్చేసిందా అని అడగడంతో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నెలలెంతలోకొస్తాయి వదినా అని అంది ఆవిడ. పాపం అమ్మాయి కార్యం నిన్న రాత్రయింది. ఈలోపే ఆషాఢం రావాలా అని అనుకుంటూ ఇందిర ఏదో ఆలోచించడం చూసి, ఏం ఆలోచిస్తున్నావు వదినా అని అడిగిందావిడ. ఏం లేదు వదినా, ఆయనతో మాట్లాడి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాలి అని చెప్పడంతో, తీసుకురండి. పెళ్ళికి ముందు ఆ ఆడపిల్లని మీరు సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడైనా చూసుకోండి. పైగా పెద్దింటి కోడళ్ళు అని చెప్పిందావిడ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.